హలో గైస్, వెల్కమ్ టు రాక్స్ కట్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పేది మూవీ రివ్యూ అనమాట. మిస్ యూ మూవీ రివ్యూ. ఇది సిద్ధార్థ్ అండ్ ఆష్కర్ రంగనాథ్ లీడ్ రోల్లో నటించిన మూవీ. దీని రివ్యూ అయితే నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నా. తెలుగు తమిళ లాంగ్వేజ్లో ఇది రిలీజ్ అయింది. ఓకే, తొందరగా ముగిస్తా. మూవీ ఒక మెయిన్ ప్లాట్ ఏంటంటే మన హీరోయిన్ ఎలా కలిసాడు అండ్ మధ్యలో ఈ ఒక హత్య కేసు అయితే వస్తుంది. ఆ హత్య కేసు ఏంటి అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇంతకు మించి ఏం చెప్పకూడదు, చెప్తే స్పాయిల్ అయ్యద్దు. కామెడీ రొమాంటిక్ అని ఇచ్చాడు, కానీ కామెడీ థ్రిల్లర్ టైప్ అని పెడుతుంటే బాగుంటే. థ్రిల్లర్ కాదు, అది కూడా ఇదేంటి కామెడీ కూడా పెద్ద ఏం లేదు అసలు ఈ మూవీలో. మూవీ మొత్తం అలా ఫ్లాట్కి వెళ్తూ ఉంటుంది, ఎక్కడ హై ఇవ్వదు. హై ఇచ్చినా సరే అది ఎంతసేపు ఉండదు. అండ్ డైరెక్టర్ వచ్చేసి ఎన్ రాజశేఖర్స్ అనమాట. అండ్ మూవీ ఎక్కడ హై ఇచ్చినట్టు అనిపించలే, జస్ట్ అలా ఫ్లాట్కి వెళ్తూ ఉంటుంది. ఇచ్చిన హై కూడా వెంటనే దింపేస్తుంది, అది పెద్ద ఉండదు. సెన్సార్ యూ అనమాట. రన్ టైం 2 hours 8 minutes. ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. బుక్ మై షో 7.2 ఇచ్చింది. IMDb 5.4 ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి 5కి 3 ఇచ్చారు. నేను వచ్చేసి 10కి 6 ఇస్తా. జస్ట్ అన్ ఓకే ఫిలిం. థియేటర్ వాచబుల్ అన్నాను నేను, ఓటీటీ వాచబులే. ఆల్రెడీ థియేటర్లో వచ్చి ఫ్లాప్ అయింది, ఓటీటీలో కూడా వస్తుంది. మెయిన్ లీడ్ రోల్స్ జయప్రకాష్, ఆశిక రంగనాథ్, సిద్ధార్థ్, కరుణాకరణ్ రోల్ బాగుంది. ఓకే, ఆశిక రంగనాథ్ కూడా రోల్ బాగుంది. బట్ ఇంకా ఏదో తక్కువ అన్నట్టు అక్కడ అనిపిస్తుంది ఈ మూవీ చూసినప్పుడల్లా నాకు. అంటే చూసినప్పుడు ఆ థియేటర్లో అలా చూసినప్పుడు మూవీలో ఏదో తక్కువ అయినట్టు అనిపించింది. ఇంకెంతకు మించి ఇంకేం చెప్పడానికి లేదు, మాట్లాడడానికి లేదు. నా రేటింగ్ చెప్పేసా. థియేటర్లో ఎవరైనా సిద్ధార్థ్ ఫ్యాన్స్, ఆశిక రంగనాథ్ ఫ్యాన్స్ ఉంటే వెళ్ళి చూడండి, మంచి రోల్స్ ఇచ్చారు ఇద్దరికి. బట్ ఈ మూవీ ఎక్కలేదు ఎందుకో, నాకే కాదు చాలామందికి కూడా ఎక్కలేదు ఈ మూవీ. మరి ఏమో ఏం కిసే సీన్స్ అవి ఏమి ఉండవు, ఫ్యామిలీ వాచబులే, పర్లేదు. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బాయ్. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే వెళ్ళి ఒకసారి లుక్ వేయండి. ముఫాసాది లయన్ కింగ్ది కూడా వచ్చేసింది, వెళ్ళి ఒకసారి లుక్ వేసేయండి.